గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ రాజా. ఏప్రిల్ 3వ తేదీన రాకాస మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఆ టీం మొత్తం అంతా ఉన్నారు. వారిని అడిగి ఆ చిత్ర విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. కాస్త భయంగా ఉన్నారా? లేదండి, టెన్షన్గా ఉన్నారా? ఏం లేదండి, ఏం లేదు, టైర్డ్ అంతే అలసటగా ఉన్నారు. కొంచెం. అండ్ రాకాస గురించి మీరు గత 2-3 రోజుల నుంచి ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. సో మనం కాస్త ఒక ప్రశ్న వేరుగా మాట్లాడుకొని మనం మూవీలోకి వెళ్దాము. అండ్ నాన్నగారి విషయంకి వస్తే ఆయన చెన్నై వెళ్ళారు. ఫస్ట్ చెన్నై వెళ్ళి శుభం గారు అక్కడ ఒక సినిమాకి 10 రోజులు పనిచేసి ఆ సినిమా పోస్ట్ పోన్ అయ్యి అసలు క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ వేరే అవకాశం ఇచ్చి, అంటే ఆయన ఎంత ట్రై చేశారంటే ఇండస్ట్రీలో తను బలంగా నాటుకోవాలని చెప్పేసి వేరే ఏ మనిషి అన్ని కష్టాలు పడి ఉండరు. సో ఫైనల్గా వర్షం సినిమాతో ఆయనకు బ్రేక్ వచ్చింది. సో వర్షం సినిమాలో మీ మ్యాడ్ మూమెంట్ అంటే మ్యాడ్ ఆ సీక్వెన్స్ కానీ సీన్ కానీ అంటే ఏదని చెప్తారు? ప్రభాస్ అన్న పరిగెత్తు చేసింగ్ సీన్లో ఒక ఆటోకి తాకి ప్రభాస్ అన్న పడిపోతాడు, ఆటో పడిపోతుంది. అది నేను ఇప్పటికీ అసలు నేను నమ్ముతాను. అది ఆయన లాంటి కట్అవుట్ ఒక ఆటోని గుర్తితే ఆటో పడిపోతుందని నేను నమ్ముతాను ఇప్పటికీ. అది నేను ఇప్పుడు మొన్న రిలీజ్ అప్పుడు థియేటర్లో చూసిన సరే ఎలారా ఎవర్రా ఆలోచించింది అసలు ఇలా అనిపించింది. అది ట్రూ. ఎందుకంటే ఆ సీక్వెన్స్ అంతా బాబుని ఎత్తుకెళ్ళి ఆ ఫైట్, ఆ బోరింగ్ లాగడం కానీ, ఆటోని కుదరడం కానీ, తర్వాత గోపిచంద్ గారు వచ్చినప్పుడు యాక్చువల్గా మంచి ఇంటర్వల్ బ్లాక్. అది పెద్ద ఫైట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇద్దరు సరైన పర్సన్స్ అనమాట. అక్కడ ఫైట్ కట్ చేసి ఒక చిన్న డైలాగ్, శైలు కోసం నేను 100 సార్లు చావడానికి చచ్చిపోతాను, నువ్వు చచ్చిపోతావు, శైలి కోసం నేను చంపుతాను, నువ్వు చంపుతావు. సూపర్. నిజంగా మీరు అదే చెప్తారని గెస్ చేశాను. కరెక్ట్గా చెప్పారు. అండ్ మీ విషయానికి వస్తే మామూలుగా ప్రతి మనిషి పనిచేసేది ఒక ఓన్ ఐడెంటిటీ కోసం. అంటే రాజా చదివాడు, రైటర్ అయ్యాడు, తర్వాత యాంకర్ అయ్యాడు. నా ఐడెంటిటీ ఇంతే. నాకు ముందు ఐడెంటిటీ లేదు, తర్వాత నా ఐడెంటిటీ నాకు వచ్చింది. బట్ కొణిదెల నిహారిక అనే అమ్మాయికి ముందే ఒక ఐడెంటిటీ ఉంది. మీరు ఏం చేసినా, ఎంత పెద్ద సక్సెస్ కొట్టినా, మీరు అనుకున్నది ఏం చేసినా ఆ ఐడెంటిటీ పోదు. కొన్నిసార్లు అది ప్లస్ అవ్వచ్చు కానీ, బట్ దాన్ని దాటి నిహారిక అని సొంతగా ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలి. దీనికోసమైనా ప్రొడక్షన్ చేసినా, యాక్టింగ్ చేసినా, టెలివిజన్ షో హోస్ట్ చేసినా, మిమ్మల్ని మేము నిరూపించుకోవడానికైనా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమా, లేకుంటే లైఫ్లో ఒక వర్క్ ఉండాలన్నా, నిహారిక పరిగెత్తేది దేనికోసం? దేనికోసం ఫస్ట్ అందులో ఒకటి నెగెట్ చేయడానికి, ఇట్స్ నాట్ బికాజ్ నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద కొనిడెల ఐడెంటిటీ. అది కాకుండా నేను ఇంకేంటో ప్రూవ్ చేసుకోవాలి అంటే నాకు అది ఎప్పుడూ ఒక డ్రాబ్యాక్ లాగా అనిపించలేదు. అది కాకుండా నేను ఏంటో చెప్పడానికి. బట్ యాజ్ అ పర్సన్, నేను చిన్నప్పటి నుంచి, నా స్కూలింగ్ దగ్గర నుంచి నాకు కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. ఇంట్రెస్ట్ తోటే నేను ఇప్పటికీ చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాను. అది ఎక్కడికో రీచ్ అవ్వాలని కాదు. ఐ డోంట్ హ్యావ్ అన్ ఎండ్ గోల్. మై గోల్ ఈజ్ టు బీ హ్యాపీ with whatever I am doing and to change something. ఏదో ఒక మార్పు తీసుకురావాలి అని. అది ఎందులో అయినా చిన్నది పెద్దది అని కాదు, ఎందులోకైనా ఒక దాంట్లో మార్పు తీసుకురావాలి అంతే. ఐఎమ్ చేజింగ్ చేంజ్ ఫర్ ద బెటర్. సూపర్.